బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. విశాఖ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో త్రుటిలోనే ప్రమాదం తప్పింది. ప్రయాణికులను కిందకు దించేసి బస్సును పక్కకు ఆపేశాడు డ్రైవర్. ఈ ఘటనలో బస్ పూర్తిగా దగ్ధమైంది. వీటి మధ్య తరచుగా బస్సు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే ఈ బస్సు విశాఖ నుంచి జైపూర్ వైపు వెళ్తోంది. అయితే జైపూర్ వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తమయ్యి ప్రమాదాన్ని త్రుటిలోనే తప్పించాడని చెప్పాలి. ప్రయాణికులందరినీ కిందకు దిచ్చేసి బస్సును డ్రైవర్ పక్కకు ఆపేశాడు. ఈ ఘటనలో పూర్తిగా బస్సు ధ్వంసమైంది. విజువల్స్లో చూస్తున్నారు. బస్సు పూర్తిగా దగ్ధమైపోయిన విజువల్స్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే మంటలు చెలరేగడానికి గల కారణం అయితే ఇంకా తెలిసి రాలేదు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బస్సు దగ్ధం అవడానికి గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? కంప్లీట్ డీటెయిల్స్. అంటే ఇప్పటి వరకు కూడా ఈ బస్సు ప్రమాదానికి, ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు ఏమీ తెలియలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి ఫైర్ సిబ్బంది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది మంటలు ఆర్పిన దీని మీద మొత్తం తనిఖీ చేసి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. పాచిపెంట మండలం 2వ వలస సమీపంలో ఉదయం 7:45 సమయంలో విశాఖపట్నం నుంచి వెళ్తున్నటువంటి ఒడిశాకు చెందిన బస్సు ఈ అగ్ని ప్రమాదానికి అయితే గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న సాంకేతిక లోపాలు వచ్చినా గానీ ఖచ్చితంగా డ్రైవర్లు కొంత అప్రమత్తం అవుతున్నారని చెప్పొచ్చు. ఆర్టీసీ అంటే ఒడిశా ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్ ఒక్కసారిగా అప్రమత్తం అవడం, మంటలు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం బస్సును నిలుపుదల చేసి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా వేగంగా కిందకి దించేశారు. దీంతో మొత్తం బస్సు కొంచెం కొంచెంగా మంటలు అంటున్నటువంటిది అయితే ఉంది. బస్సుకి కొంత దూరంగా మొత్తం ప్రయాణికులు, డ్రైవర్ సహా మొత్తం అంతా కూడా వచ్చేసినటువంటిది అయితే పరిస్థితి అయితే ఉంది. ప్రయాణికులకు ఒక విధంగా చెప్పాలంటే ఒక పెను ప్రమాదమే తప్పింది. ఎందుకంటే గడిచినటువంటి ఈ 20 రోజుల్లో వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు, ముఖ్యంగా కర్నూలు బస్సు ప్రమాదంలో అది అప్రమత్తంగా డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, ఆ ప్రయాణికులందరినీ కూడా నిద్రమత్తులో నుంచి బయటికి తీసుకురాకపోవడం వల్ల ఎంతమంది చనిపోయారో చూస్తాం. కానీ తెల్లవారుజామున తెల్లవారిన తర్వాత కావడంతో ఈ నిప్పట్టుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ప్రయాణికులందరినీ అప్రమత్తం చేసి ఆ ఘాట్ రోడ్ లో నుండి ఆ మొత్తం అందరినీ బస్సులో నుంచి కిందకి దించి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సాలూరు ఫైర్ సిబ్బందికి కాల్ చేసి వాళ్ళంతా అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ మంటల్ని అదుపు చేసి పెను ప్రమాదాన్ని తప్పించారని చెప్పొచ్చు. ఎందుకంటే సకాలంలో మంటలు ఆడినటువంటి నేపథ్యంలో మొత్తం బస్సు పూర్తిగా దగ్ధమైంది. కాకపోతే అంటే ఖచ్చితంగా దాంట్లో కొన్ని తేలే వస్తువులు కూడా ఉంటాయి. దాని నుంచి అయితే ప్రస్తుతం బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే బస్సుకి సంబంధించినటువంటి డ్రైవర్ ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే వస్తువులు పోయినా పర్లేదు, ప్రాణాలు పోతే మాత్రమో తిరిగి తీసుకురాలనేటువంటి పరిస్థితి. సకాలంలో స్పందించి బస్సుని ఘాట్ రోడ్ సైతం పక్కన పెట్టి ఎదురుగా మొత్తం ప్రయాణికులు తెచ్చడంతో పాటుగా 2 వైపుల నుంచి వస్తున్నటువంటి వాహనాలను కూడా నిలుపుదల చేసి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మంటలు అదుపు చేశారు కాబట్టి ఇప్పుడు అసలు ప్రమాదకానికి కారణాలు ఏంటి, షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందా, ఇతర అంటే పెట్రోల్ కి సంబంధించి డీజిల్ కి సంబంధించి లీకేజ్ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే దాన్ని మాత్రం ప్రస్తుతం అయితే ఆ ఫైర్ సిబ్బంది, పోలీసులు దీని విషయాన్ని చేసి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజు, ప్రస్తుతానికి ప్రయాణికులు అయితే అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. ఈ ఘటనను చూసిన ప్యాసింజర్స్ ఏం చెప్తున్నారు? అంటే ముఖ్యంగా చూస్తే ఈ కర్నూలు ప్రమాదం తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే వణికిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మంటలు చెలరేగడం, సాంకేతిక లోపం రావడం, వెంటనే డ్రైవరు అప్రమత్తమై ప్రయాణికులందరినీ కూడా దించేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రయాణికులు ప్రాణాలు కాపాడాలని డ్రైవర్ అభినందించడంతో పాటుగా ప్రస్తుతం అయితే వాళ్ళు గుప్పిట్లో ప్రమాదం నుంచి బయటపడినటువంటి నేపథ్యంలో ఒక విధమైనటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్న ప్రమాదం జరిగినా కూడా క్షణాల్లో ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఖచ్చితంగా ఆ వెనక సీటు నుంచి డోర్ లో నుంచి
నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా 5-6 నిమిషాల సమయం పడుతుంది. ఈ సమయంలో డ్రైవర్ అత్యంత వేగంగా మొత్తం అందరినీ డ్రైవర్ కండక్టర్ దించేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తమ ప్రాణాలు కాపాడారని ఒక ఆనందం కూడా ప్రస్తుతం అయితే ప్రయాణికుల్లో ఉంది. ప్రమాదం నుంచి బయటపడినటువంటి నేపథ్యంలో అయితే ప్రమాదానికి గల కారణాలను ఒడిశా ఆర్టీసీ అధికారులు కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే ఈ బస్సు వైజాగ్ నుంచి జైపూర్ వెళ్తుంది. బస్సు అయితే అది ఘాట్ రోడ్ మీద వెళ్తుంది. అయితే వెంటనే మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యి ప్రయాణికులందరినీ కూడా కిందికి దించేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే బస్సు ఆల్మోస్ట్ దగ్ధమైపోయింది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్స్ చూస్తున్నారు. బస్సు అయితే ఆల్మోస్ట్ దగ్ధమైంది. బట్ డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని సకాలంలోనే మంటలన్నీ ఆర్పేశారు. అంటే బస్సులో ఇంకా వేరే పేలేటటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి కావచ్చు. కాకపోతే ఆన్ టైంలోనే ఫైర్ సిబ్బంది స్పందించి మంటల్ని ఆర్పివేయడంతో ఇంకా పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. సో ప్రయాణికులందరూ కూడా డ్రైవర్ అప్రమత్తతతో త్రుటిలోని ప్రమాదం నుంచి అందరూ కూడా పూర్తిగా తప్పించుకున్నారు. ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు ఏమీ జరగలేదు. అదే డ్రైవర్ని మాత్రం ప్రయాణికులు అభినందిస్తున్నారు. ఫైర్ సిబ్బంది కూడా సకాలంలోనే ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పివేశారు. అయితే బస్సు వైజాగ్ నుండి జైపూర్ వెళ్తోంది. ఆర్టీసీ బస్సులో ఇప్పుడు మంటలు చెలరేగడానికి గల కారణాలైతే ఇంకా తెలియలేదు. మొత్తానికి డ్రైవర్ అప్రమత్తం అవడంతో త్రుటిలోనే ప్రమాదం తప్పింది. తరచుగా మన బస్సు యాక్సిడెంట్స్ని కానీ ఫైర్ యాక్సిడెంట్స్ని, రోడ్ యాక్సిడెంట్స్ని చూస్తూనే ఉన్నాము. ప్రతి వాటిలో కారణము రోడ్ సరిగ్గా లేకపోవడము, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్, బస్సులో టెక్నికల్ ఇష్యూస్ రావడము, డ్రైవర్ నిర్లక్ష్యంతో కూడా ప్రమాదాలు అయిన సిచ్యువేషన్స్ని చూస్తున్నాము. బట్ ఈ బస్సు ప్రమాదానికి గల టెక్నికల్ రీజన్ ఏంటి, టెక్నికల్ ఇష్యూ ఏమైనా తలెత్తిందా బస్సులో అనేది కూడా ఇంకా తెలియలేదు.